హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. సామ్సంగ్ అయితే వాళ్ళ ఏ సిరీస్లో ఒక రెండు కొత్త మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. A35 5G అండ్ అలాగే A55 5G. ఈ రెండు మొబైల్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వీడియోలో అయితే A55కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే A35కి సంబంధించిన ప్రైస్ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెండు మొబైల్స్ ప్రైజెస్ చూసుకుంటే మనకి ఏ సిరీస్ అనగానే మనకి ప్రైస్ అయితే గుర్తొస్తుంది. ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయితే పెడతారు. బట్ ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్. మనకి ప్రైస్ ఎక్కువ పెట్టినా బట్ సామ్సంగ్ బ్రాండ్లో మోస్ట్ సెల్లింగ్ ఫోన్స్ ఏమన్నా ఉన్నాయంటే అది ఏ సిరీస్ అని చెప్పొచ్చు. మనకి ఎస్ సిరీస్తో కంపేర్ చేసినా, ఎఫ్ సిరీస్తో కంపేర్ చేసినా, ఎం సిరీస్తో కంపేర్ చేసినా ఏ సిరీస్ ఫోన్స్ అయితే చాలా ఎక్కువ సేల్స్ అయితే అవుతూ ఉంటాయి. వీళ్ళ బ్రాండ్లోనే మోస్ట్ సెల్లింగ్ ఫోన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి ఏ సిరీస్ అని చెప్పొచ్చు. మొబైల్స్కి అయితే అంత దారుణంగా డిమాండ్ అయితే ఉంటుంది. మనకి ఏ సిరీస్ ఫోన్సే మోస్ట్ సెల్లింగ్ ఫోన్స్ ఇన్ సామ్సంగ్ బ్రాండ్లో అయితే. మొబైల్స్ ప్రైజెస్ చూసుకుంటే మనకి A35 5G ప్రైస్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 128GB ప్రైస్ చూసుకుంటే మనకి 30,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 31,000 అని చెప్పొచ్చు. ఇక మనకి 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 33,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 34,000 అని చెప్పొచ్చు. ఇక మనకి A55 బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి 8GB ప్లస్ 128GB అయితే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 39,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 40,000 అని చెప్పొచ్చు. చూడొచ్చు. బట్ ఈ మొబైల్ అయితే దాదాపు 40,000 అయితే వెళ్ళిపోయింది మనకి బేస్ వేరియంటే. ఇక మనకి 8GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే 42,999 రూపాయలు అని చెప్పొచ్చు. ₹1 తక్కువ 43,000. ఇక మనకి హై ఎండ్ మోడల్ చూసుకుంటే మనకి 12GB ప్లస్ 256GB ప్రైస్ చూసుకుంటే మనకి 45,999 రూపాయలు అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం ఏ సిరీస్లో వీళ్ళైతే 12GB ర్యామ్తో అయితే మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనకి ఏ సిరీస్లో 12GB ర్యామ్తో అయితే ఏ మొబైల్ అయితే రాలేదు. బట్ ఫస్ట్ టైం అయితే వీళ్ళైతే 12GB ప్లస్ 256GBని తీసుకొని వచ్చారు. దీని ప్రైస్ అయితే మనకి 45,999 రూపాయలు అయితే పెట్టారు. ₹1 తక్కువ 46,000 అని చెప్పొచ్చు. ఏ సిరీస్ అంటే ప్రైస్ ఎక్కువ అయితే పెడతారు. బట్ మనకి A55 5G తీసుకుంటే మనకి బేస్ వేరియంట్ 40,000 అయితే పెట్టారు. ఈ ప్రైస్ అయితే వీళ్ళు ఏ సిరీస్లో చాలా ఎక్కువ అయితే పెడతారు. మనకి A34 కూడా మనకి దాదాపు స్టార్టింగే దగ్గర 31,000 రూపాయలకి అయితే వెళ్ళింది. ఇక బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మనకి HDFCకి సంబంధించిన డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే మీకు 3,000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇక మిగతా ఆఫర్స్ అయితే ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. బట్ మనకి ప్రైజెస్ అయితే ఇవి. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1000 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి Exynos 1480 ప్రాసెసర్ అయితే మొబైల్ అయితే ఉంటుంది. 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. ఇక ర్యామ్ చూసుకుంటే మనకి 8GB ర్యామ్ ఉంటుంది, 12GB ర్యామ్ అయితే ఉంటుంది. LPDDR5 ర్యామ్ అయితే ఇందులో యూస్ చేశారు. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి 256GB ఉంటుంది అండ్ అలాగే ఇందులో 128GB కూడా ఉంటుంది. స్టోరేజ్ స్పీడ్ చూసుకుంటే మనకి UFS 3.1 స్టోరేజ్ అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇక కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి OIS కూడా ఉంటుంది, ఆప్టికల్ మెష్ స్టెబిలిషన్ అయితే ఉంటుంది. సెకండ్ కెమెరా చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది. ఇక మూడో కెమెరా చూసుకుంటే మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే. ఇక బ్యాటరీ చూసుకుంటే మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేసింది. ఇవి ఫ్రెండ్స్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇందులో మనం ఫస్ట్ అయితే డిజైన్ కోసం అయితే మాట్లాడుకోవాలి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. బట్ మనం పట్టుకున్నప్పుడు అయితే డిజైన్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. వీళ్ళైతే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ మనకి విక్టర్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇది స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో కంపేర్ చేస్తే విక్టర్స్ ప్లస్ మనకి చాలా స్ట్రాంగెస్ట్ గ్లాస్ అని చెప్పొచ్చు. వీళ్ళైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ అయితే యూస్ చేశారు. బట్ మనకైతే డ్యూరబిలిటీగా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాసెస్ అయితే. ఇక సైడ్ చూసుకుంటే ఈ మొబైల్ మనకి మెటల్తో అయితే వస్తుంది. సామ్సంగ్ సంబంధించిన సిగ్నేచర్ గ్యాలక్సీ డిజైన్ అని వీళ్ళైతే పిలుస్తున్నారు. బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంది మొబైల్లో. ఈ మొబైల్ తీసుకున్న మనకి 3 కలర్లో అయితే వస్తుంది. ఆసమ్ బ్లూ, అలాగే ఆసమ్ లీలాక్, ఆసమ్ నావీ. ఈ 3 కలర్లో అయితే ఈ మొబైల్ అయితే మనకైతే వస్తుంది. డిజైన్ పరంగా అయితే మనకైతే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. బట్ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు పట్టుకున్నప్పుడు ఫీలింగ్ ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మన డిస్ప్లే కోసం అయితే మాట్లాడుకుందాం. 6.6 ఇంచెస్ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఇందులో అయితే ఉంటుంది. బట్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేసింది అండ్ అలాగే ఇందులో మనకి 10 బిట్ అయితే సపోర్ట్ చేసింది డిస్ప్లే అయితే. ఈ డిస్ప్లేలో మనకి డాల్బీ విజన్ లాంటివి అయితే ఈ సపోర్ట్ అయితే లేదు. బట్ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. మనకి సామ్సంగ్ నుంచి వచ్చిన సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేకి మనం ఇంకా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వీళ్ళు 40,000 అయితే స్టార్టింగ్ బేస్ వేరియంట్ ప్రైస్ పెట్టారు. అక్కడ మనకి 1.5K అలా తీసుకొస్తే చాలా బాగుంటుంది. మనకి 30,000 35,000లో మనకి IQ Neo 9 Proలో మనకి 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది.
రిజల్యూషన్తో అయితే వస్తుంది. బట్ వీళ్ళైతే 1.5K తీసుకొస్తే చాలా బాగుంటుంది ఫుల్ హెచ్డీ ప్లేస్లో. బట్ అదొక్కటైతే నాకు అనిపించింది. డిస్ప్లేలో మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ అలాగే మొబైల్ మనకి వైడ్ వన్ L1 కూడా సపోర్ట్ చేసింది. మీరు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్లో మీరు హెచ్డీ క్వాలిటీలో అయితే మీరు మూవీస్ అయితే చూసుకోవచ్చు. ఇందులో మనకి వైడ్ వన్ L1 కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి NFC కూడా ఉంటుంది. మీరు అయితే ట్యాప్ అండ్ పే యూస్ చేసుకోవచ్చు. బట్ మనకి ట్యాప్ అండ్ పే అంటే మన పెట్రోల్ బంక్స్లో అండ్ అలాగే షాపింగ్ మాల్స్లో మనం షాపింగ్ చేస్తుంటాం కదా, షాపింగ్ చేసేటప్పుడు అక్కడ మన క్రెడిట్ కార్డ్ ఇవ్వకుండా క్రెడిట్ కార్డ్ని మనం గూగుల్ పే వ్యాలెట్లో కానీ సామ్సంగ్ వ్యాలెట్లో కానీ యాడ్ చేసి జస్ట్ ఆ మొబైల్ని మీరు అక్కడ ఆ మిషన్ స్వాపింగ్ మిషన్ టచ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా కాంటాక్ట్లెస్గా అయితే పేమెంట్ అయితే జరిగిపోతుంది. ఇదైతే ప్రెజెంట్ చాలా బాగుంటుంది. మనకి NFC ఉండడం వల్ల మనం ట్యాప్ అండ్ పే యూస్ చేసి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో మనకి బ్లూటూత్ 5.3 అయితే వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ స్టీరియో స్పీకర్స్ నుంచి సౌండ్ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. మనకి ఏ సిరీస్ అంటే మనకి వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొస్తారు ఈ మొబైల్స్ అయితే. బట్ వీళ్ళైతే ఈసారి కూడా మనకి IP67 రేటింగ్తో అయితే తీసుకొచ్చారు. మీరు 1 మీటర్ లోతులో ఒక 30 నిమిషాల దాకా ఈ మొబైల్ నుంచి మీకు ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. బట్ వీళ్ళైతే ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఆ ప్రైస్లో ఉన్న మనకి IQ Neo 9 Proలో కానీ +12Rలో కానీ మనకి IP రేటింగ్ అయితే ఉండదు. బట్ వీళ్ళైతే మనకి IP67 రేటింగ్తో తీసుకొచ్చారు. మొబైల్ అయితే ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ అయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే ఉండదు. బట్ ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. వీళ్ళైతే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ పోర్ట్ అయితే తీసేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ మొబైల్ అయితే మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. మీరు 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ మనకి మెమరీ కార్డ్ వేసుకొని 1 TB దాకా మీరు అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మీరు బేస్ వేరియంట్ తీసుకున్న 8GB + 128GB తీసుకున్న మీరు స్టోరేజ్ని ఒకవేళ ఎక్స్పాండబుల్ చేసుకోవాలంటే మెమరీ కార్డ్ వేసి ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మీరైతే ఈ మొబైల్లో ఒక ఫిజికల్ సిమ్ అండ్ అలాగే ఒక ఈ సిమ్ అయితే మీరు యూస్ చేసుకోవాలి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ సిమ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకుని మీరైతే ఈ సిమ్ అయితే యూస్ చేసుకోవచ్చు. వీలైతే స్లాట్లో మనకి ఒక SD కార్డ్ స్లాట్ అండ్ అలాగే ఒక సిమ్ కార్డ్ స్లాట్ అయితే తీసుకొచ్చారు. ఇంకొక సిమ్ను మీరు యూస్ చేసుకోవాలనుకుంటే ఈ సిమ్గా అయితే మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. జస్ట్ మీరు ఈ సిమ్ అయితే ప్రెజెంట్ మనకి ఫ్లాగ్షిప్ సిరీస్లో అయితే ఉంటుంది, మనకి S సిరీస్లో. బట్ వీలైతే మనకి ఫస్ట్ టైం ఏ సిరీస్లో కూడా వీలైతే ఈ సిమ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. మీరు ఒకటేసారి ఈ సిమ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఫిజికల్ సిమ్గా ఇంకొక సిమ్ని వేసుకోవచ్చు. మీరు రెండు సిమ్లు అయితే ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మెమరీ కార్డు కూడా 1 TB దాకా మీరు ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. మీ చాయిస్, మీకైతే స్టోరేజ్లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఈ మొబైల్లో మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పటివరకు అయితే మనకి ఈ ప్రైస్ పాయింట్లో ఏ బ్రాండ్స్ అయితే ఇన్ని సంవత్సరాల వరకు అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది మనకి అనౌన్స్ చేయలేదు. బట్ వీళ్ళైతే 4 సంవత్సరాల వరకు అయితే మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తాయని చెప్తున్నారు. అండ్ అలాగే మనకి 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీకి సంబంధించిన సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. బట్ ఒకవేళ మీరు మొబైల్ తీసుకున్నారనుకోండి, ఈ మొబైల్ చూసుకుంటే ప్రెజెంట్ మనకి Android 14తో అయితే వస్తుంది. Android 15, 16, 17, 18 వరకు అయితే మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. సెక్యూరిటీ అప్డేట్స్ తీసుకుంటే మీకు 5 సంవత్సరాల వరకు అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మొబైల్లో అయితే వస్తాయి. బట్ అప్డేట్స్ పరంగా మాత్రం సామ్సంగ్ అయితే ఒక స్టెప్ అయితే ముందుకేసింది మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేస్తే. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. మనకి 4 సంవత్సరాల వరకు అయితే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే మనకి మామూలు విషయం అయితే కాదు. బట్ ఈ ప్రైస్లో వీళ్ళైతే 4 సంవత్సరాల వరకు అయితే మనకి మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు కాబట్టి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. మనకి సాఫ్ట్వేర్లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్యూచర్లో మనకి కొత్త ఫీచర్స్ వచ్చినా బట్ ఈ మొబైల్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ ఇంకో ప్లస్ పాయింట్ అంటే నాక్ సెక్యూరిటీ అని చెప్పొచ్చు. బట్ వీళ్ళైతే ఫస్ట్ టైం మనకి హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీని అయితే ఇంప్లిమెంట్ అయితే చేశారు ఈ మొబైల్లో. మనకి ఏ సిరీస్లో ఇప్పటివరకు సాఫ్ట్వేర్ లెవెల్లో మనకి నాక్ సెక్యూరిటీ అయితే ఉండదు. బట్ వీళ్ళైతే హార్డ్వేర్ లెవెల్లో అయితే తీసుకొచ్చారు. మనకి ఇంత సెక్యూరిటీ S సిరీస్లో అయితే ఉంటుంది. మనకి S24, S24 Ultra ఇలాంటి మొబైల్స్లోనే మనకి ఇంత సెక్యూరిటీ అయితే ఉంటుంది. బట్ వీళ్ళైతే నాక్ సెక్యూరిటీ మనకి హార్డ్వేర్ లెవెల్లో అయితే ఈ ఏ సిరీస్కి అయితే తీసుకొచ్చారు. జస్ట్ ఇది మనకి A55లో అయితే ఉంది, A35లో అయితే లేదు. బట్ ఈ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి సెక్యూరిటీ ఫోల్డర్ ఉంటుంది, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి సెక్యూరిటీకి సంబంధించినవి. బట్ ఒకవేళ మీరు సెక్యూరిటీ పరంగా తీసుకోవాలనుకున్నా ఆండ్రాయిడ్లో మీకు చాలా బాగుంటుంది. ఇక్కడ సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ మనకి హార్డ్వేర్ లెవెల్లో తీసుకొచ్చారు కాబట్టి సెక్యూరిటీ పరంగా మీకు ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇక మొబైల్ అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. బట్ మనకి IP67 రేటింగ్ అయితే ఉంటుంది, కానీ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మొబైల్ అయితే ఉండదు. ఇంకొక నాకు మైనస్ అనిపించింది ఏంటంటే బాక్స్లో ఛార్జర్ అని చెప్పొచ్చు. బట్ వీళ్ళైతే దాదాపు 40,000 అయితే పెట్టారు. 40,000 పెట్టి కూడా వీళ్ళైతే బాక్స్లో ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ మీరు ఒకవేళ మొబైల్ కొంటే మీకు కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్, యూజర్ మాన్యువల్, మీకు మొబైల్ ఇవే వస్తాయి. ఒక
టైప్ సి కేబుల్ అయితే వస్తుంది, బట్ మీకు ఛార్జింగ్ అడాప్టర్ అయితే రాదు. సామ్సంగ్ 25 వాట్స్ ఒరిజినల్ ఛార్జింగ్ అడాప్టర్ మీరు కొనాలనుకుంటే మీకు 1300 దాకా దీని ప్రైస్ అయితే ఉంటుంది. మీరు సపరేట్గా మళ్ళీ 25 వాట్స్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే కొనుక్కోవాలి. బట్ వీళ్ళైతే ఇంత ప్రైస్ పెట్టి ఇక్కడ కక్కుర్తి అయితే పడతారు, బట్ ఏంటో అర్థం కాదు. మనకి ఎస్ సిరీస్లో ఛార్జింగ్ అడాప్టర్ తీసేశారు, బట్ ఇప్పుడు ఏ సిరీస్లో కూడా తీసేశారు. మనకి రీసెంట్గా సామ్సంగ్ అయితే ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది, బడ్జెట్లో 12,000 బడ్జెట్లో లాంచ్ చేసింది. బట్ ఆ ఫోన్లో కూడా మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే తీసేశారు. బట్ ఇది ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అడాప్టర్ పెట్టుంటే చాలా బాగుండేది. ఇంత ప్రైస్ పెట్టి మొబైల్ని కొని మళ్ళీ ఛార్జింగ్ అడాప్టర్ కొనాలంటే చాలామందికి అయితే ఇబ్బంది అవుతుంది. బట్ చాలామంది అయితే ఈ మొబైల్ ఆన్లైన్లో అయితే కొనరు. ఆఫ్లైన్ టార్గెట్ ఫోన్, ఆఫ్లైన్లో మాత్రం వీటికి సేల్స్ మాత్రం విపరీతంగా అయితే ఉంటాయి. ప్రైస్ అయితే పట్టించుకోరు. సామ్సంగ్ ఏ సిరీస్ అంటే ద బెస్ట్ సెల్లింగ్ ఫోన్స్ అని చెప్పొచ్చు సామ్సంగ్ బ్రాండ్లో. ఇవి ఫ్రెండ్స్ సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ A55కి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ వీడియో ద్వారా మీరు సామ్సంగ్ సంబంధించిన A55 5G సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ప్రైస్ తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.